హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఫ్రాన్స్ పికిల్ పెట్టుకుందామండి. ముందుగా ఫ్రాన్స్ని శుభ్రం చేసుకొని కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత ఈ ఫ్రాన్స్ని వేసుకొని వేయించుకుందాం. కొంచెం పసుపు పొడి వేసుకుందామండి. పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ తేరేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ వేగిపోయి ఆయిల్ తేరిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది. ఓకే అండి, ఇలా వేగిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకుందాం. ఈ చల్లారేలోపు దీంట్లోకి సంబంధించిన మసాలా రెడీ చేసుకుందామండి. వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందుగా ధనియాలు వేపుకుందామండి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కకి తీసుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లో జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది కూడా వేయించుకొని పక్కకు తీసుకుందాం. జీలకర్రను కూడా పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి. దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు వేసుకొని వేయించుకోవాలండి. అన్ని ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేద్దామండి ఇందులో. తర్వాత కొంచెం మెంతిపొడి ఉంటుంది కదండి, మెత్తగా చేసిన పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది. లైట్గా వేసుకోవాలి. సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా వేసాం కదండి రొయ్యలు వేపేటప్పుడు. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా మసాలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత కారం వేసుకోవాలండి. కేజీకి దీంతో 2 కప్పులు వేస్తున్నాను కారం. 1 కప్పు వేసాం కదండి, 2వ కప్పు కూడా వేసేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కేజీకి 1 లీటర్ వెనిగర్ పడుతుంది. పులుపు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఒక గాజు కంటైనర్లో పెట్టుకోవాలండి. మనం తడి చేయనంత వరకు 3 మంత్స్ వరకు బయట ఉంటుందండి. మనకి ఇంకా నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ 8 మంత్స్ వరకు కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఓకే అండి, ఫ్రాన్స్ పికిల్ రెడీ అయిపోయింది. ఇలా కలుపుకొని మర్నాడు రెండోసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ తేరుతుంది. ఒకవేళ సరిపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా చూసుకొని అప్పుడే వేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.